ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుని సన్నిధిని మొదటిగా వెతుకుదాం. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చి యెహోవా మందిరమునకు పోయెను. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 20వ వచనం. హిజ్కియా రాజు తన రాజ్య పరిపాలన ప్రారంభించినప్పుడు మొదట చేసిన పని దేవుని మందిరానికి వెళ్లడమే. అతడు రాజకీయ విషయాలను కాకుండా దేవునితో తన సంబంధాన్ని సరిచేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే దేవుడు అతని జీవితాన్ని మరియు రాజ్యాన్ని ఆశీర్వదించాడు. నేడు మన జీవితంలో కూడా ప్రతి పనికి ముందు దేవునిని వెతకడం ఎంతో అవసరం. చాలా సార్లు మనం సమస్యలు వచ్చిన తర్వాత ప్రార్థిస్తాం, కానీ హిజ్కియా వలె రోజును, నిర్ణయాలను, సేవను దేవుని సన్నిధితో ప్రార్థిస్తే ఆయన మన మార్గాలను నడిపిస్తాడు. దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వారిని దేవుడు ఎప్పుడూ నిరాశపరచడు. ప్రతి పని కంటే ముందు దేవునిని వెతకాలి. దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆత్మీయ పునరుద్ధరణ దేవుని సన్నిధిలోనే ప్రారంభమవుతుంది. దేవునికి మొదటి స్థానం ఇచ్చిన జీవితం విజయవంతమవుతుంది. ప్రభువైన యేసు, హిజ్కియా వలె నిన్ను మొదటిగా వెతికే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మా జీవితంలో, కుటుంబంలో, సేవలో నీకు మొదటి స్థానాన్ని ఇచ్చినట్లు మమ్ములను నడిపించి మాకు జ్ఞానాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.